ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 29-30వ తేదీల్లో వీరికి అనుకోకుండా ఒక వ్యక్తి వల్ల వీరికి ఇలాంటి లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ మనిషి వల్ల మీకు ఇలాంటి విషయాలలో లాభాలు కలగడం చాలా అదృష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది. ఈ వ్యక్తి వలన మీకు అనుకోకుండా సంచలమైన వార్త కూడా వినబోతున్నారు. అవి ఏమిటి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. కుంభరాశి వారికి ఈ 2 రోజుల్లో మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు మీకు తృతీయ స్థానంలో కుజుడు ఉండడం వలన, తృతీయలో చంద్రుడు, చతుర్థలో బుధుడు మరియు పంచమంలో గురుడు ఇవి యోగించడం వలన వీరికి చాలా అదృష్టం ఈ రూపంలో వస్తుంది. అలాగే ఈ 2 రోజుల క్రితం నుండి మీరు మానసికంగా చాలా ఒత్తిడి కలిగింది. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా లేకుండా, ఆరోగ్యం సరిగ్గా లేకుండా, సమయానికి సరియైన ఆలోచనలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల క్రితం నుండి మీరు పడ్డ కష్టాలు మరెవ్వరికీ ఉండవు. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న సమయం ఇప్పుడు ఒకేసారిగా చాలా తికమకగా అయ్యారు. ముఖ్యంగా ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం, ఒత్తిడి కలగడం, అలాగే సంతానంతో కాస్త ఇబ్బంది కలగడం ఇవన్నీ ఇప్పటి వరకు జరిగాయి. కానీ ఇక నుండి ఈ రాశి వారికి మే 30వ తేదీ నుండి వీరికి చాలా అనుకూలంగా మారబోతుంది. అలాగే వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో కొన్ని పరిచయాలు పెరుగుతాయి. వారి వల్ల మీరు మానసికంగా ఒత్తిడి అనేది తొలగిపోతుంది. అలాగే మానసికంగా ధైర్యం కూడా పెరుగుతుంది. వారికి అనుకోకుండా గురుబలం మరింత పెరిగింది. కాబట్టి గురుబలం వలన వీరు ఏదైనా సాధించగలుగుతారు. అలాగే ఏ సమయంలో ఎలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలలో మీరు సరైన ఆలోచనలతో ఉన్నారా లేదా అని 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అనుకుంటారు అంతే. కానీ మీరు ఎలాంటి తప్పు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోరు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు ఈ రోజున కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అది మీకు వాహనం అంత శుభప్రదంగా ఇస్తుంది. మీకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. అది చిన్న వస్తువైనా సరే మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి గురుబలం వీరికి ఎక్కువగా ఉండడం వలన చిన్న విషయంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటారు. అలాగే మీరు చాలా కాలంగా మీకు నచ్చిన మొబైల్ ఫోన్ కొనుక్కోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నారు. కానీ అది ఇక కోరిక నెరవేరే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది అనేవి తెలుసుకుందాం. వ్యాపారంలో కొత్త క్లయింట్స్ పరిచయం అవుతారు. వారితో మీరు ప్రశాంతంగా మాట్లాడుతారు, చర్చలు చేయించుకుంటారు. కానీ మీరు కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంతకాలంగా ఒత్తిడితో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి కొత్త పరిచయం
పరిచయాలు పెరగడం వలన కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడండి. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలని మాట్లాడండి. అలా చేసినట్లయితే మీరు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వ్యాపారంలో నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి ఇతరులు కూడా మీ భాగస్వాములు ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. అలాగే మీతో సరైన వారా కాదా అని కూడా తెలుస్తుంది. అలాగే 3 పెద్ద కోరికలు కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మీ మనసుకు అవి పెద్దవా చిన్నవా అని కాదు, మీ మనసుకు చాలా కాలంగా కోరుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మీరు అనుకోకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు, లేదా మీరు వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇక రెండవ కోరిక ఏమిటంటే ప్రేమలో చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. చిన్న చిన్న సమస్యలు కూడా వాటిని దాటగలగము అనని కాలంగా బాధపడుతున్న వారు ఇప్పుడు వాటిని దాటించగలిగే శక్తి మీకు వస్తుంది. దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ సమస్య ఏదైనా ఉన్నట్లయితే లేదా ప్రేమ వల్ల మీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని ఈరోజు తొలగించగలుగుతారు. ఎందుకంటే మీకు దైవబలం మీకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలా ఉండడం వలన మీ ప్రేమ నిజాయితీగా ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఇక 3వ కోరిక ఏమిటంటే కుటుంబంలో అందరితో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ భాగస్వామి మీతో చాలా ప్రేమగా ఉంటుంది, మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. అలాగే మీ సంతానం వలన ఈ రోజు నుండి చాలా ప్రశాంతంగా ఉంటారు. కొంతకాలంగా వారితో సమస్యలు చిన్న చిన్నవిగా ఉన్నాయి, కానీ వాటికి ఇప్పుడు పరిష్కారం అనేవి దొరుకుతుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఇక నుండి కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అలా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి, కానీ మీకు తగిన ఉద్యోగం దొరకాలంటే కాస్త సమయం అనేది పడుతుంది. కాబట్టి మీరు ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించడం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఎలాంటి మార్పు అనేది ఉండదు. మీరు అనుకున్న ఫలితాలు రాకపోవడం లేదా ఇబ్బందులు రావడం అనేవి జరుగుతాయి, కానీ వాటికి పరిష్కారం అనేది ఈ రోజున ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ పరిష్కారం వలన మీరు ఇంతకాలంగా బాధపడ్డ విషయాలలో ఇప్పుడు పరిష్కారం దొరకడం వలన సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యంగా చాలా బాగానే ఉంటారు. మానసిక ఒత్తిడి ఇంతకాలంగా కృంగిపోతూ ఉన్నారు కాబట్టి ఒకేసారిగా మనసుకు ఉల్లాసం అనేది పెరుగుతుంది. అలాగే కొత్త స్నేహితులు, కొత్త పరిచయాల వలన ఏ విధంగా ఉండాలి, జీవితంలో ఎలా కష్టపడాలి, ఎలా ఎదగాలి అనే ఆలోచన విధానం కూడా పెరుగుతుంది. అలాగే మీ పాత స్నేహితులు మళ్ళీ మీ దగ్గరికి రావడం లేదా ఫోన్ కాల్ చేయడం ద్వారా వారు మానసికంగా ప్రశాంతత అనేది పెరుగుతుంది. అలాగే జీవితంలో ఏ విధంగా ఉండాలని కూడా తెలుస్తుంది. వ్యక్తులకు చాలా కష్టాలు, కన్నీళ్లు మాత్రమే ఇంతవరకు మిగిలాయి. ఒక్క విషయంలో కూడా వీరికి పాజిటివ్ అనేది ఇంతవరకు రాలేదు. కానీ చిన్న చిన్న విషయాలలో వచ్చింది, కానీ వాటిని అంతగా పెద్దగా అనుసరించలేదు. కానీ ఇప్పుడు వీరికి ఇక నుండి వీరి జీవితం ఎంతో మార్పు అనేది వస్తుంది. చాలా అదృష్టం అనేది పెరిగే అవకాశాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి.